నమస్తే, వెల్కమ్ టు ఏబిటి టీవీ న్యూస్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. భారత్ యుద్ధం ప్రకటించడంతో పాక్ చుక్కలు చూస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి చూసి ఏ దేశం కూడా జాలి తరించడం లేదు. అగ్రరాజ్యం అమెరికా తాము యుద్ధం మధ్యలో కలగజేసుకోమంటూ స్పష్టం చేసింది. ఇలా అన్ని రకాలుగా దెబ్బతింటున్న పాక్కు మరో షాక్ తగిలింది. G7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బ పడే అవకాశం ఉందని తెలిపాయి. తాము ఇరు దేశాల ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని, కూర్చొని శాంతియుతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశాయి. తాము యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటామని అన్నాయి.